అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఏలేశ్వరంలో కార్మికులు గేటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పెండం సత్యానందం మాట్లాడుతూ 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ నియమించాలని, ఉద్యోగ భద్రతా సర్కిల్ 1/2019ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆగస్టు 15 నుండి మహిళలకు ప్రీ బస్ పథకం ప్రభుత్వం తీసుకొస్తుందన్న అదనంగా 3000 బస్సులు సమకూర్చి 10,000 మంది నూతన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఆర్ కృష్ణ, డిపో అధ్యక్షుడు నానిబాబు, సిసిఎస్ డెలిగేట్ ఊబా నల్లయ్య, ఎన్వి రావు, గ్యారేజీ చలం ప్రసాద్, ఎల్విఎస్ నారాయణ, డిఎస్ విజయ, సిహెచ్వి లక్ష్మి, శ్యామల జ్యోతి కార్మికులు ఉన్నారు. పెండం సత్యానందం, జిల్లా కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్, కాకినాడ డిపో. ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోలన్నింటిలో కూడా పెండింగ్ సమస్యల మీద ఏదైతే మనకు దీర్ఘకాలికంగా మనకి ప్రమోషన్ రావాల్సి ఉందో వాటి మీద కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలేశ్వరం డిపోకి నేను రావడం జరిగింది. ఈ ధర్నాకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఎంప్లాయీస్ జిల్లా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, ప్రధానంగా ఏదైతే మనకి 6 సంవత్సరాల నుంచి మనకు ప్రమోషన్ రావాల్సి ఉంది, ప్రమోషన్ రావట్లేదు సరికదా. ఉన్న ఉద్యోగులు నేను ఈ సంవత్సరంలో నాకు ప్రమోషన్ వస్తుంది, ఇలా వస్తుందని చెప్పి ఆలోచిస్తున్న కూడా రిటైర్డ్ అయిపోతున్నారు. సంవత్సరం దగ్గర 2000 మంది రిటైర్డ్ అయిపోతున్నారు. ఇప్పుడంటే 3 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ మొదలైనవి. ఇప్పుడు అయితే అవ్వట్లేదు. ఎట్టకేలకు మనం చేసిన పోరాట ఫలితంగా ఇప్పుడు ఫైలు సీఎం గారి దగ్గరికి వచ్చి అన్ని అనుమతులు పొంది సీఎం గారి దగ్గర ఉంది. సీఎం గారు అనుమతి ఇచ్చిన వెంటనే ఇప్పుడు ప్రమోషన్లు తీస్తారు. ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని మనం ఆర్టీసీ ఎంప్లాయీస్గా కోరుతున్నాం. అలాగే ఏదైతే మనకి పీఆర్సీ 11వ పీఆర్సీ ఆల్రెడీ అనుభవిస్తున్నాం దాన్ని, కానీ దానికి సంబంధించిన 11 నెలల బకాయి ఉంది ఏరియర్స్. మీకు ఎవరికైనా గుర్తుందా? 24 నెలలు ఏరియర్స్ రావాలి. మీరు అందరూ మర్చిపోయారు దాన్ని. కానీ ఎంప్లాయీస్ యూనియన్గా మన రాష్ట్ర కమిటీ ఎప్పుడూ కూడా దాన్ని లైవ్లో ఉంచి ప్రతిసారి కూడా బాబు మహాప్రభు 12వ పీఆర్సీ వచ్చేసింది, మీరు మాకు 24 ఇయర్స్ మాకు బాకీ ఉన్నారు, అది ఇవ్వండి అని చెప్పి దఫాలుగా అడుగుతున్నాం. కానీ ఇంతవరకు ఆ బకాయిలు చెల్లించలేదు. ఆ బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఏదైతే మన 12వ పీఆర్సీ ఎప్పుడు జరగాలి కామ్రేడ్స్, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏప్రిల్ నెల 2023లో జరగాల. గత ప్రభుత్వం అయితే కమిషన్ వేశారు. కమిషన్ వేసిన తర్వాత వెంటనే మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ కనీసం కమిషన్ వేయలేదు. 23 వెళ్ళిపోయింది, 24 వెళ్ళిపోయింది, 25 కూడా వెళ్ళిపోయింది. 12వ పీఆర్సీ అసలు అమలు చేస్తారా లేదా అన్నది అది విజ్ఞతగా వదిలేస్తున్నాం. దాన్ని కూడా వీళ్ళంత తొందరలో చేసి మాకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నాం. ఇంకా